సో మరి సంక్రాంతి అనగానే హరిదాస్ అయితే కామన్ కాబట్టి చూసారా ఈ మధ్య కాలంలో? తెలుసు కానీ చూడలేదు. ఎన్ని ఇయర్స్ క్రితం చూసుంటారు? పోనీ ఎన్ని ఇయర్స్ క్రితం చూసుంటారు? అసలు చూడలేదు. కొంతమంది 2-3 ఇయర్స్. సో సిరి ఇలాగా చాలా మంది హరిదాస్ని మిస్ అవుతూ ఉన్నారు. కొంతమంది చూసారు కానీ ఇంపార్టెన్స్ తెలియదు, కొంతమంది చూడలేదని చెప్తున్నారు. సో మీ అందరికీ రమేష్ మేకప్ అకాడమీలో ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఇంకొక 2 డేస్లో సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి హరిదాస్ అంటూనే శ్రీ మహావిష్ణు స్వరూపంగా మనం భావిస్తూ ఉంటుంటాం. ఓకేనా? మన ఇంటికి వచ్చి హరే రామ హరే రామ అనుకుంటూ నామస్మరణతో ఒక విలేజ్ మొత్తం ఒక పాజిటివ్ వైపుతో నిండిపోయి ఉంటుంది. అదే హరిదాసుని యొక్క ప్రత్యేకత. సో హరిదాస్ కనుక మనం ఇంటికి వస్తే ప్రతి ఒక్కరు తోచినదంతా వేసేస్తూ ఉంటుంటారు. అది బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇలా ఎవరికి తోచిన వాళ్ళు సహాయం చేస్తూ ఉంటుంటారు. సో మీరు హరిదాసుని చూడలేదు కాబట్టి మా సిరితో పాటు మీ అందరికీ కూడా ఇక్కడ హరిదాసుని చూపించబోతున్నాం. ఉష గారు చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు ఇంటికి హరిదాస్ వస్తే నానమ్మ అటు నాన్న వెళ్ళు వెయ్యి అనేవాళ్ళు, కానీ ఆ ఫీలింగ్ ఇప్పుడు మిస్ అయింది. నేను ఇక్కడ తీసుకుని ఖచ్చితంగా నాలాగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా హ్యాపీ. మీరంతా ఏ విధంగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఫెస్టివల్ లా ఉందా? ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఇలాగే ఇక్కడ మేకప్ స్కిల్స్ నేర్చుకొని ఇటువంటి ట్రెడిషన్స్ పైన, ఫెస్టివల్స్ పైన, అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకుని ఇవి మీ ఫ్యామిలీస్లోనైనా సరే, మీ అపార్ట్మెంట్స్ దగ్గరైనా సరే వీటి గురించి చెప్తూ, మీ పిల్లలు కనుక ఉంటే హరిదాసుల్లా వాళ్ళకు కూడా గెటప్ వేయించి వీలైతే ఆ పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.